రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు. వారు బైబిల్ చదివిన వాళ్ళే. ఇలా చర్చకు వస్తే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, పిల్లలుగా కూర్చున్నారు ఇద్దరు. వాక్యం ఏంటుండగా దైవజనుడు చెప్పాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అప్పుడు తమ్ముడు, పైకి ఎగురుతామంటారా? పక్షిరాజు గెద్దలాగా ఎగురుతామా? మనం ప్రయత్నం చేద్దామా? చర్చ చేద్దాం. వీళ్ళిద్దరూ ఆ ఐడియా, ఆ దైవజనుడు చెప్పిన ఆ మాటను పట్టుకొని బయటికి వెళ్ళి ఇంటి దగ్గర ప్రయత్నం చేసి ఆ వైర్లు ఈ వైర్లు చెక్కలు కర్రలు కట్టి దానికి రెక్కల్లా తయారు చేసి అది ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఒక రోజున వాళ్ళ ప్రయత్నం పాస్ అయ్యారు. మళ్ళీ ప్రయత్నించారు. 65 అడుగులు గాల్లోకి ఎగిరారు. మీకు ఈ ఐడియా ఎక్కడి నుండి వచ్చిందిరా? మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారంటే ఆ దేవుని మాటల నుండి వచ్చిన ఆలోచన. ఈరోజు మాకు ఫ్లైట్ కనిపెట్టే కృప. వాళ్ళు 4వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కనిపెట్టిన ఫ్లైట్, ఈరోజు PhD చదివినోడు అదే నమూనాతో కనిపెట్టిన ఫ్లైట్ మేము ప్రయాణం చేస్తున్నాం. నీ వాక్యం వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును.